ఈ సినిమాకి డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డారు, అలాగే మీరు కూడా అంత పర్సనల్గా తీసుకుని మొదటి నుంచి చూస్తున్నా ఈ సినిమా ప్రమోషనల్ విషయంలో కానీ బాగా కష్టపడ్డారు. నిజంగా ఇది థియేటర్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందరూ కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ సేఫ్, కమిషన్లు కూడా కొన్ని చాలా చోట్ల వర్కౌట్ అయ్యాయి, బ్రహ్మాండంగా హిట్ అయింది. ఎందుకు అది ప్రొజెక్ట్ కాలేదు ఈ సినిమాకి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు అది ఎక్కువ ప్రొజెక్ట్ కాలేదు, కమర్షియల్గా బిగ్ హిట్ అనేది అది ఫోకస్ కాకపోవడం కారణం ఏంటి అనుకుంటున్నాను? నాకు కూడా అది ఉండిందండి, అదే క్వశ్చన్ ఉండింది. బికాస్ మీరు అన్నదే ఎక్కడ చూసినా కూడా వెరీ పాజిటివ్ ప్రొడక్ట్ సేల్ వైజ్ అదంతా కూడా మేము అంతా చేస్తాం. మేబీ అది ఎందుకు అంటే నెక్స్ట్ టైం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొంచెం దాన్ని ఎక్కువ పుష్ చేయాలో, లేకపోతే ఎక్కడో చిన్న పంటి కింద రాయిలా నాకు కూడా అనిపించింది అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ గ్రాసర్ నాకు ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్. అవునవును, అందుకని అడిగాను. యా, అన్ని విధాల ఎవ్రీ బిజినెస్ దాంట్లో. సో ఏమో నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త తీసుకుంటాను. మీరు కొంచెం పుష్ చేయండి, మీరు చేయకపోతే ఎట్లా? మీరు ఎందుకు చేయలేదు ఫస్ట్ చేస్తాను. తర్వాత మెయిన్ అంటే సినిమా కమర్షియల్ సక్సెస్ వేరు, రివ్యూయర్స్ రాయడం రివ్యూయర్. ఆ మధ్య రివ్యూల మీద కూడా మీరు బాగా కొంచెం ఘాటుగానే స్పందించారు. అయితే రివ్యూకి వచ్చిన దానికి ప్లస్ కమర్షియల్ సక్సెస్కి వేరియేషన్ ఉంటుంది. సో ఈ సినిమా దానివల్ల మీకు మైనస్ అయిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఖచ్చితంగా మైనస్ అయిందండి. ఆబ్వియస్లీ లేకపోతే అసలు నేను మాట్లాడేవాడినే కాదు కదా. దాని ఎఫెక్ట్ ఉండింది. బట్ దాని ఎఫెక్ట్ మించి మౌత్ పబ్లిసిటీ లేకపోతే జనాలు మాట్లాడుకునేది ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు మీ అంటే ఇప్పుడు కొన్న వాళ్ళందరూ హ్యాపీ వాచ్లు ఇవన్నీ పెట్టగలుగుతున్నాం. లేకపోతే సో డెఫినెట్లీ దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ అయితే ఉండింది. అంటే నేను కూడా ఎందుకు అది మళ్ళీ నేను మాట్లాడాల్సి వచ్చిందంటే అప్పుడు నేను చెప్పాను కూడా క్లియర్గా. అంటే ఒక 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ చాలామంది అంతే పాజిటివ్గా ఉంది. 20% అంటే ఇంత డిఫరెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. జనరలీ చాలా సినిమాలు కలిసి జరుగుతుంది. నేను అది సరే నేను యాక్సెప్ట్ చేసేస్తాను, చాలాసార్లు యాక్సెప్ట్ చేసేస్తాను. బట్ ఈ విషయంలో ఈ సినిమా విషయంలో యాక్సెప్ట్ చేయాలనుకోలేదు, అందుకే అడిగాను. నాది లాస్ట్, ఈ సినిమా నిజంగా రిలీజ్ అయ్యి 1 మంత్ కూడా కాలా. సో 1 మంత్ లోపే ఇంత హిట్ సినిమాని ఓటీటీలో రావటం అనేది ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఏ హీరోగా ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ అంటే ఐ థింక్ మనం అక్కడి నుంచి మూవ్ అయిపోయాము ఈ డిబేట్ నుంచి. ఒకటి ఏంటంటే ఒకటి పుష్ప వచ్చింది, పుష్పతో థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి మాకు ఒక 2 వీక్స్ విండో దొరికింది మంచిగా. ఆ 2 వీక్స్ విండోలో అండ్ ఆబ్వియస్లీ ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ ఇప్పుడు 2 వీక్స్ 3 వీక్స్ మ్యాక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ 2 వీక్ విండో మాకు బాగా దొరికింది. అయితే పుష్ప వచ్చిన తర్వాత మాకు పుష్ప అంత పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడం వల్ల మాకు థియేటర్స్ దొరకలేదు. సో అయితే టైమింగ్ బాగానే ఉందనిపించింది. అంటే దీనికంటే నాకు ముందుది ఇంకొంచెం బాధాకరమైన విషయం అది కృష్ణమ్మ అప్పుడు జరిగింది. బట్ నౌ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపెండ్. కొంచెం బెటర్ కాదు, 2 వీక్స్ ప్రాపర్ విండో, 4th వీక్లో వస్తుంది. ఇప్పుడు ఇది 28 days అయిపోయింది. యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అంటే మీరు చెప్తారా? యాజ్ పర్ అండ్ ఒకటేంటంటే ఇప్పుడు బయట కూడా మనకి 5th నుంచి థియేటర్స్ ఏం దొరకలేదు కదా. సో ఐ థాట్ బాగానే వీఆర్ గుడ్. మై క్వశ్చన్ టు సత్యదేవ్ గారు, ఇప్పుడు అక్కడ ఉన్న యాక్సెసరీస్ మనం చూస్తున్నాం. ఒక సీన్లో ఒక యాక్సెసరీ వేసుకుంటే దాంతో ఒక ఇమోషన్ కనెక్ట్ అవుతుంది. ఏ యాక్సెసరీతో మీకు ఎక్కువ ఇమోషన్ కనెక్ట్ అయింది? ఇట్ క్యాన్ బి అ చైన్, వాచ్ కావచ్చు, అక్కడ ఉన్న డిఫరెంట్ యాక్సెసరీస్ కావచ్చు. ఇందులో నాది నేను ఇప్పుడు పెట్టినవే నావండి, అందుకనే పెట్టా. యాక్చువల్లీ మిగతావన్నీ మిగతా వాళ్ళవి. ఇది సునీల్ గారివి కొన్ని, ధనంజయ్ కొన్ని, ఇగో ఇప్పుడు లైక్ ఈ బండ వాచ్ ఐ థింక్ ఇది సునీల్ అన్నది అనుకుంటా, బట్ లుక్స్ వెరీ గుడ్. నాది అంటూ స్పెసిఫిక్గా లేదు. బట్ నాదైతే ఆ సూట్ కేస్, ఆ బ్యాగ్ చిరిగిపోయింది. ఆ బ్యాగ్ సో ఎందులో అయితే డబ్బు తీసుకొస్తాను, ఎందులో అయితే డబ్బు ఆ సూట్ కేస్ గురించి చెప్పండి. అంటే అది మీ ఫేవరెట్ బ్యాగా, ఫేవరెట్ సూట్ కేసా? అదే ఆయన ఫేవరెట్స్ ఆవిడ చెప్పారు కాబట్టి ఆయన ఫేవరెట్ బ్యాగ్ చిరిగిపోయింది. సో అందుకని ఇక్కడ పెట్టలేదు. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఎప్పుడు మూవీ టైంలో ఫుల్ ప్రమోషన్స్లో ఉంటారు, బయట కనిపిస్తారు, మీడియాతో మాట్లాడతారు. కానీ నార్మల్ డేస్లో మీ నుంచి రీల్ రాదు, మీ నుంచి యూ డోంట్ డూ యువర్ ఓన్ పిఆర్ అండ్ ఆల్. ఎందుకు, వై యు ఆర్ సో డిస్కనెక్టెడ్ ఆ టైంలో? హోల్ డే అంటే మిగతా టైంలో ఏం చేస్తారు మీరు?
మిగతా టైంలో సినిమాలు చేస్తుంటానండి. సినిమా చేస్తున్నప్పుడు బ్రేక్ ఏమో ఉంటుంది ప్రమోట్ కదా, చేస్తూ ఉంటాను. సినిమా టైంలో సినిమా షూటింగ్ లో ఉంటారు, ప్రమోషన్స్ చేస్తారు, మధ్యలో ఉన్న గ్యాప్ అది అంటే నేను ఎక్కువ నాట్ అంటే లైక్ ట్రావెల్ చేస్తారా, ఆర్ యూ హ్యావ్ సమ్ హాబీస్, వుడ్ యూ డూ? ఆనెస్ట్గా సినిమా తప్ప నేను ఏం చేయనండి. అంటే కథలు వింటాను, షూటింగ్ చేస్తాను, లేదంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను ఈ మధ్య ఓకే ఐ థింక్ మనం ఇవి కాకుండా వేరే చేయాలని నేను కూడా అనుకున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంటారా, ఐ థింక్ అవి నాకు హ్యాండిల్ చేయడం కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు మా పిఆర్ టీం కూడా అదే అంటారు, సినిమా అప్పుడే కాదు డైలీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం, అవన్నీ కూడా ఫోటోలు పెట్టాలంటే అవన్నీ ఏడ పెడతాం, అవన్నీ ఎందుకులే సినిమా అప్పుడు చేసుకుంటాం అని చెప్పి అలా అనుకున్నాను. బట్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ మేక్ షూర్ ఐల్ బీ మోర్ యాక్టివ్. అదే లాస్ట్ టైం కూడా నేను స్టేజ్ పైన చెప్పాను, ముందంతా అక్కడ ఉండేది, ఇప్పటి నుంచి అందుకే ఐఎమ్ కమింగ్ అవుట్ మోర్, ఐఎమ్ టాకింగ్ మోర్. So we are expecting more content from you. Absolutely, and the next 1 year, whatever I signed, and the next film which is going to come out, Full Bottle, ఇంకొక వారం రోజులు షూటింగ్ ఉంది. అది కంప్లీట్ అయిపోయిందంటే ఆ సినిమా కూడా బయటకు వస్తుంది. ఇట్స్ అ కంప్లీట్లీ మాసీ ఎంటర్టైనర్ అది కూడా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. మీ సినిమాను అంటే మంచి టాక్ వచ్చింది, కానీ రివ్యూస్ వల్ల పోయింది అనుకుంటున్నారా మీరు ఈ సినిమా ఏమన్నా? నేను పోయింది అనుకోవట్లేదండి, సినిమా పోయింది అనుకోవట్లే. వాట్ ఎవర్ మాకు ఇంకొంచెం ఎక్కువ సక్సెస్, కమర్షియల్ సక్సెస్ రావాల్సింది ఆగింది అనుకుంటున్నాను అంతే. పుష్ప చూసారా సార్? కలెక్షన్స్ దూసుకుపోతుంది వరల్డ్ వైజ్గా, మొత్తం ఇండియన్ సినీ హిస్టరీని మార్చేసింది కదా, చూసారా? ఎలా అనిపించింది మీకు? అయ్యో నేను చూశానండి, చూడకుండా ఎలా ఉంటాం ఇప్పటి వరకు. అదిరిపోయింది. అంటే డెఫినెట్లీ దాని గురించి నేను ఏం చెప్పగలను, కానీ నేను దాని నెంబర్సే మాట్లాడుతున్నాయి కదా. ఇట్స్ క్రేజీ ఫిల్మ్, అండ్ అర్జున్ గారు, బన్నీ గారి పర్ఫార్మెన్సెస్ లైక్ అందరూ మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ తెలుగు నుంచి ఇంకో 1000 crores ఫిల్మ్, కల్కి, బాహుబలి, RRR, తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప. సో వెరీ వెరీ హ్యాపీ జోన్లో ఉన్నాను. అంటే అందరం, నేనే కదా, మీకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది కదా. అంటే మీరు ఒకసారి గాడ్ ఫాదర్లు విలన్గా చేయడం జరిగింది, కానీ తర్వాత ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ తమిళ్ లేదంటే కన్నడ ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు, కానీ అంటే మీలాంటి వాళ్ళకి విలన్గా సక్సెస్ అయ్యారు. అంటే మీకు ఆఫర్ రావట్లేదా, లేకపోతే మీరే ఓన్లీ హీరోగానే చేయాలనుకుంటున్నారా? అంటే సార్ ఆఫర్ రాకపోవడం ఏం కాదు. బేసికలీ నేను అవి చేసిందే జీబ్రా లాంటి ఫిల్మ్స్ చేయడానికి, లేకపోతే నెక్స్ట్ ఫుల్ బాటిల్ లాంటి సినిమాలు చేయడానికి. అంటే నా సినిమాలు నాకు ఉన్నాయి కదా, నేను అవి చేసుకుంటున్నాను. మధ్యలో ఎప్పుడైనా నాకు సూపర్ ఇంట్రెస్టింగ్ వచ్చినప్పుడు నేను అవి కూడా చేస్తున్నాను. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. బట్ మెయిన్ బ్రెడ్ అండ్ బటర్, లేకపోతే వాట్ ఎవర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నా హీరో సినిమాలు నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చేశాను కాబట్టి ఇది ఆడింది అంటే సో అంతే తప్ప రాకపోవడం అలా ఏం లేదండి. అవన్నీ ఉంటానే ఉంటాయి. కొన్నిసార్లు మన చాయిస్ కదా, మనం ఏం చేయాలనుకుంటాం, లేకపోతే మనకి ఏది కరెక్ట్ అని అనిపిస్తుంది కదా, ఆ స్పేస్లో ఉన్నాను అంతే. అంటే స్టోరీ చూసుకుంటారా, లేకపోతే పెద్ద స్టార్స్ అని ఇలా ఆలోచిస్తుంటారు? స్టోరీనండి, స్టోరీ. నెక్స్ట్ ఏమున్నాయండి ప్రాజెక్ట్స్? అదే నెక్స్ట్ ఫుల్ బాటిల్ ఒక మాస్ కంప్లీట్లీ తాగుబోతు ఆటో డ్రైవర్ ఆడు, కాకినాడ బ్యాచ్. ఆ సినిమా ఒకటి రాబోతుంది. ఒక వారం రోజులు షూటింగ్ ఉందండి, అది కంప్లీట్ అయిపోతే వస్తుంది. అండ్ సినిమా అయితే సూపర్, అందరికీ తెలిసిందే. అది చాలా బాగుంది. అంటే డిఫరెంట్ రోల్ చేయరా అన్నారు, దీంతో డిఫరెంట్ రోల్ చూపించారు. అండ్ మా పాయింట్ ఏంటంటే, అంటే దానికి ఒక 1 week ముందు ఒక సినిమా వచ్చింది, సో లక్కీ భాస్కర్. కొంచెం ఆ బ్యాక్గ్రాఫ్లో ఉండడం వల్ల దీనికి కొంచెం కలెక్షన్ తగ్గింది అని అనుకోవచ్చా? దానికన్నా ముందు రిలీజ్ అయితే ఇంకా కొంచెం బాగుందేమో అని అనిపించింది. ఆనెస్ట్గా చెప్పాలంటే, అంటే నీకు ఉన్నట్టు చెప్తా, వస్తున్నప్పుడు మాత్రం ఆ సినిమా మా ప్రొడ్యూసర్స్ చూశారు, నేను చూశాను, లక్కీ భాస్కర్ మా డైరెక్టర్లు అందరూ చూశారు. దానికి ఈ సినిమాకి సంబంధం లేదని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ చూసిన తర్వాత చాలామంది అన్నది ఏంటంటే, ఇది కానీ లక్కీ భాస్కర్ అంటే ముందు వచ్చుంటే ఇంకా బాగుండేదనే మాట అయితే నేను చాలాసార్లు విన్నాను. అంటే జనరల్ ఆడియన్స్ అన్న మాట. అది ఎంత ఇంపాక్ట్ అయిందనేది నాకు తెలియదు, కానీ జనాల ఫీడ్బ్యాక్ అయితే అది ఉండింది, ముందు వచ్చేయాల్సిందేమో అని. బట్ అది కథలు రెండు వేరు. ఫీడ్బ్యాక్ విన్న తర్వాత మీకేనా అనిపించిందా కొంచెం? అని ఏం చేయగలం అంటున్నాను, అది అయిపోయింది కదా ఆల్రెడీ. సినిమా November 22 రిలీజ్ అయిపోయిన తర్వాత 23 చెప్తారు. ఇప్పుడు నేను సినిమా ఆపలేను కదా. సో అది ఓకే ఫైన్, వచ్చుంటే బాగుండేది అన్నది ఎప్పుడైనా ఉంటుంది కదా. అన్నీ ఇప్పుడు November 22 తర్వాత వచ్చినా కూడా అదే టాక్ ఉంటుంది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఫీడ్బ్యాక్. ఓకే సమ్ టైమ్ ఇప్పుడు మంది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ బ్యాంక్ ఫిల్మ్ అనుకున్నాము,
అది లక్కీ భాస్కర్ ముందు వచ్చింది. సినిమా కథనం అంతా వేరు, ఓన్లీ హీరో. ఈ 2 సినిమాల్లో బ్యాంకర్ అదొకటే, అక్కడి వరకు కొంత సిమిలారిటీ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్. మనది ఒక మాసీ కమర్షియల్ ఎంటర్టైనర్, అదొక చిన్న బయోపిక్ స్పేస్, ఒక స్పేస్లో ఉంటుంది. బయోపిక్ కాదులేండి, ఐ మీన్ వాట్ ఎవర్, ఒక అది డిఫరెంట్ స్పేస్. బట్ వినడం అయితే విన్నాను, చాలామంది అన్నారు. అంటే మనకి మూవీలో ఏమైనా సీన్స్ డిలీట్ చేసినవి ఇప్పుడు మళ్ళీ మనకు ఓటీటీలో ఏమైనా యాడ్ చేయడం జరిగిందండి? లేదండి, లేదు, లేదు, ఏమీ లేదు. యాడ్ యాజ్ ఇట్ ఈస్ సెన్సార్ సర్టిఫికెట్ లాక్డ్. అంటే ఏం డిలీటెడ్ సీన్స్ లేవు, మళ్ళీ అవి దాంట్లో యాడ్ చేయడం అనేది ఏం జరగలేదు? ఏం లేదండి. అంటే మన మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అసలు డిలీటెడ్ సీన్స్ అనేవి ఉన్నాయి కానీ, బట్ అవి మాకు వద్దనుకుని కట్ చేస్తాం ముందు నుంచి కూడా. సినిమాకి అంటే ఆ ఫ్లోలో ఏమడట్లేదని. సో అవి నో అండి, ఇట్ డజంట్ మేక్ ద ఫైనల్ కట్. సో సక్సెస్ఫుల్ సినిమాస్ వచ్చిన తర్వాత వాటి ఫ్రాంచైజ్ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేస్తారు, Part 1, Part 2 లాగా. అండ్ దీనికి కూడా ఒక ఓపెన్ ఎండింగ్ ఉంది క్లైమాక్స్లో. సో Part 2 స్టార్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎనీ ఐడియా అండి? లేదండి, ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి అది Part 2 ఉండాలనే ఒక. మీరు సినిమా చూసారు కదా. ఇప్పుడు నేను వాల్ట్ లోపలికి వెళ్తాను కదా, వాల్ట్లోకి వెళ్ళిన తర్వాత నాదొక షార్ట్, నా సజెషన్, నా ఐ షాట్ ఒకటి ఉంటుంది, అది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వాడు యాక్చువల్లీ హిల్ బి లుకింగ్ అట్ అదర్ వాల్ట్స్ ఆల్సో. దేర్ ఇస్ హిడెన్ డీటెయిల్స్ దట్ వీల్ కావాలనే వదిలేసాము. అంటే ఆబ్వియస్గా పెట్టినవి కాదు, అంటే ఇప్పుడు ఇది అండర్లైన్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏం కాదు, అవన్నీ కూడా కావాలని సినిమాలో పెట్టినవే. సెకండ్ Part 2కి ముందు నుంచి కూడా ఉంది, బట్ అంటే ముందే Part 2 ఉంది అని చెప్పడం మాకు ఎందుకులే, లెట్స్ ఫస్ట్ కాన్సన్ట్రేట్, మనం ఈ సినిమా పైన కాన్సన్ట్రేట్ చేద్దాము, అంతా బాగుంటే Part 2కి వెళ్దాం అన్న కాన్సెప్టే. సో ఈరోజు బాగుంది కాబట్టి Part 2 మేబీ నా ఫిల్మ్స్ అయ్యాక, సార్ ఫిల్మ్స్, అన్న ఫిల్మ్స్, డైరెక్టర్ గారు కూడా ఇంకో సినిమా ఏదో సైన్ చేశారు, అవన్నీ అయిపోయాక మేబీ విల్ ప్లాన్. దట్స్ ఫర్ ష్యూర్, ఉంటుంది గ్యారంటీ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే సినిమా చూసినంతసేపు ఈ స్కామ్స్, స్కీమ్స్, ఒకరి దగ్గర నుంచి ఒకరు తప్పించుకోవటం ఇదంతా ఓకే. అండ్ ప్రియా భవాని శంకర్ లాంటి లాంటి హీరోని పెట్టుకుని అక్కడో కొంచెం రొమాన్స్ అనేది తక్కువైంది అనేది నా ఫీలింగ్. సో మీకు అది అనిపించిందా? ఏం చేస్తే బాగుండేది అంటే అలా కాదు, అది సినిమా, అది సురేష్ గారు పంచ, నాకు సంబంధం లేదు. ప్లీజ్ జూమ్ ఇన్ టు సురేష్ గారు. కాదు, నేను అనేది అంటే లవ్ ఉంది, బట్ ఎంతసేపు ఈ గొడవ నాకు కావాల్సింది ఏది కాదన్నా. అంటే బేసికలీ సినిమా స్టార్ట్ అవ్వడం, ఆ అమ్మాయిని వీరిద్దరూ ఆల్రెడీ లవర్స్ ఎప్పటి నుంచో అన్న చెప్తున్నాం కదా. అంటే అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే మేబీ ఇంకొంచెం సీన్స్ అవన్నీ పడి ఉండేవేమో. మన సినిమా హాఫ్ వే ఓపెన్ అవుతుంది, అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళ లైఫ్లో ఉందని చెప్పి వచ్చిన స్టోరీలా చెప్తాం కాబట్టి ఉన్నంతలో డైరెక్టర్ అంతే రాయగలిగాడు. బికాస్ ఇది లవ్ స్టోరీ కాదు కదా, మోర్ అబౌట్ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్, లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మ్ స్పేస్ కాబట్టి దాని అంటే ఆ ఇరక సందుల్లో బెంజ్ గారు వెళ్ళినట్టు ఎంతో కొంత దొరికి అది మేము అలా కంప్లీట్ చేసాం. మేబీ ఇఫ్ ఇట్స్ అ లవ్ స్టోరీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంకొంచెం నేను బెటర్గా చెప్పేవాడిని కానీ, బట్ ఇది ఓకే ఉన్నంతలో ఐ థింక్ ఇట్స్ డీసెంట్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు, అండ్ తర్వాత కూడా సినిమా చూస్తాను అని చెప్పారు. మీరు చూసారా? ఆయన దగ్గర నుంచి ఏమన్నా అప్రిషియేషన్ లేకపోతే ఏమన్నా చూపిస్తారా తర్వాత? లేదు, నేను తర్వాత అంటే గ్యారంటీ ఆయన చూస్తానని చెప్పి నాకు మేము పంపించడం జరిగింది, అదంతా చూసేసే ఉంటారు. నేను మళ్ళీ కలవలేదు, బట్ నేను అడుగుతాలే, నువ్వు అడిగావని చెప్పు సరే. అన్న, ఈ సినిమా తర్వాత ఏమన్నా మళ్ళీ స్టోరీస్ సెలక్షన్స్ దీంట్లో ఏమన్నా మైండ్ సెట్ మార్చుకున్నారు మీరు? అర్థం కాలే. ఈ సినిమా రిజల్ట్ తర్వాత స్టోరీ డిస్కషన్లో కానీ లేకపోతే స్టోరీ సెలక్షన్స్లో కానీ మీ మైండ్ సెట్ ఏమైనా మారింది అనుకోవచ్చు? లేదు, అంటే మైండ్ ఇది పోతే కదా మైండ్ మారాలి. ఇది కరెక్ట్గానే ఉన్నాను కదా, ఇది కరెక్ట్గానే ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ప్రమోషన్ అనేది ఏ రేంజ్లో చేసుకోవాలి, మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అర్థమైంది. స్టోరీ సెలెక్షన్ ఆల్రెడీ మనం ముందు చేసుకోవడం బట్టే సినిమా ఆడింది, సో అది మార్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అది కరెక్ట్గానే ఉంది. ద వే ఐ హ్యావ్ టు పుష్ ద ఫిల్మ్, ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు గో మోర్, బయటికి వెళ్ళాలి ఎక్కువ, ఇంకొంచెం మనం నమ్మితే ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎలా అయితే ఈ సినిమాకి వెళ్ళాం ఇంకా అన్ని సినిమాలకి అలా వెళ్ళాలి. సత్య గారు, ఓ సినిమా హిట్ అయినా కొద్ది పేరు వచ్చినా కూడా రెమ్యునేషన్ పెంచేస్తుంటారు స్టార్స్. మరి మీ రెమ్యునేషన్ పెంచారా లేకపోతే ఎలా ఉంది మీది ఏంటి? అంటే నేను ఈ సినిమా రాకముందే 2 సైన్ చేశానండి. ఇప్పుడు వాళ్ళు పెంచుతామంటే ముందు అది ఎందుకు చెప్పారు అంటున్నారు, సో అందుకే పెంచడానికి కావట్లేదు. లేదు, అంటే ఏం పెంచడం ఏం లేదండి. ఇట్స్ నెక్స్ట్ నేను చేస్తున్న 2 ఫిల్మ్స్ చాలా మంచి ఫిల్మ్స్ చేయబోతున్నాను. ఒకటి వెంకటేష్ మహాతో చేస్తున్నాను, ఇంకోటి అజయ్ నాగన్ ఒక డైరెక్టర్తో చేస్తున్నాను.
అలా అది కాకుండా నా నెక్స్ట్ ఫిల్మ్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది బయటకు ఒక 1 వీక్ తర్వాత 1 వీక్ షూట్ ఇందాక అన్నట్టు, అది అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది. రెమ్యునరేషన్ పెంచడం అనేది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే అది ఏమోనండి, అంటే నాది ఈ రోజు వరకు ఇది ఇంత ఉండాలి పెంచేయాలనే స్పేస్ని ఎప్పుడు చూడలేదు. సినిమాకి కొన్నిసార్లు ఆ బడ్జెట్ కొన్నిసార్లు ఎక్కువ అవుతున్నప్పుడు ఫ్లెక్సిబుల్గానే మేము ఉంటాం. మా టీం కూడా నా మేనేజర్ టీం అసలు పెంచుతారంటే ముందు ఆరుపుకోరు. ఓకే వాళ్ళు మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ వెరీ ఫ్లెక్సిబుల్ అని అంటారు. నేను కూడా అంతే. అంటే అన్ని సినిమాలకు ఒకే రెమ్యునరేషన్? అంటే ఇప్పుడు నా రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఎందుకులేండి, ఇప్పుడు నేను మీకు నా అకౌంట్ పంపిస్తాను, సో చూడండి. సో అన్ని ఐటమ్స్ ట్రై చేసేసారా అక్కడ ఉన్నాయన్నీ ఒక్కొక్కటి? అది చూస్తున్నానండి, నాకు అలా ముందర పెడితే అన్నప్రసన్న చేసినట్టుంది, ఏదో వెళ్ళి పాకి లాక్కున్నట్టు. ఇంకా నయ్యా, నేను షాపింగ్ మాల్లో ట్రైల్ వేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. మీరు అన్నప్రాసన్న గుర్తు తెచ్చుకున్నారు. అన్నప్రసన్న కాదు, ఏంటది అన్నప్రసన్నేనా? అన్నప్రసన్న కరెక్ట్. సార్ యాక్చువల్లీ నాకు ఇవన్నీ చూస్తే మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది అంటే, ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టరైజేషన్స్లో కానీ మీ మూవీకి సంబంధించిన థింగ్స్లో కానీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అలా మీరు చేసిన తర్వాత అరే ఈ ఐటమ్ నాకు తీసుకెళ్ళాలనిపించింది ఇంటికి, ఈ క్యారెక్టర్ నాకు బాగా గుర్తుండిపోయింది, అలా మీరు ఇంటికి తీసుకెళ్ళిన వస్తువు కానీ ఆర్ ఎల్స్ కాస్ట్యూమ్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఓ కార్ పట్టుకెళ్ళానండి, నెక్స్ట్ డ్రైవర్ పట్టుకెళ్ళిపోయాడు. అంటే అలా అంటే కొన్ని చిన్న నేను మెమరీస్ కింద పెట్టుకుంటానండి ప్రతి ఫిల్మ్లో. అంటే కొన్ని థ్రెడ్ అంటే ఎక్స్పెన్సివ్ తీసుకెళ్ళను కానీ ఏదో ఒక రింగ్ అను లేకపోతే మెడలో కొన్ని అప్పుడప్పుడు వేసుకుంటాను, అవి కడియాలో జస్ట్ ఈ ఫిల్మ్ హ్యాండీగా ఉన్నాయి చేతికి జస్ట్ చిన్న మరీ హ్యాండీగా ఉన్నవి అంటే హ్యాండ్కి బోల్డ్ దొరికితే అలా కాదు, బట్ ఎవరికి ఇబ్బంది లేని ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏవో ఉంటాయి, అది ఒకటి పెట్టుకుంటాను. నాకు కొన్నిసార్లు ఒక షర్ట్ ఎక్కువసేపు సినిమాలో వేసుకున్నది ఉన్న ఆ షర్ట్ పెట్టుకుంటాను ఊరికే. నాకు నెక్స్ట్ టైం ఎప్పుడు ఎన్ని సినిమాలు చేశానంటే అవి ఎప్పుడైనా ఒక మ్యూజియంలో పెట్టి ఒక చిన్న ఆశ ఉంది. ఆ సినిమా పేర్లు కూడా చెప్పొచ్చు కదా, అలాగే దేని అయితే తీసుకెళ్ళి. ఏ సినిమా అండి? ఏ అయితే కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళి పెట్టుకున్నా? గాజీలో షర్ట్ పట్టుకెళ్ళాను, తర్వాత రామ్ సేతులో నేను ఏదో వేసుకుంటాను రుద్రాక్ష లాంటిది, తర్వాత రీసెంట్గా ఏదో సినిమాలో కడియం తీసుకున్నాను, కృష్ణంలో కూడా షర్ట్ తీసుకున్నాను. అలా అంటే జస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ స్టఫ్ ఐ విల్ జస్ట్ టేక్ ఇట్ అండ్ ఐ విల్ కీప్ ఇట్ యాజ్ అ మెమరీ, అది పెట్టుకుంటాను. మిగతా అంటే దాన్ని ఎత్తుకుంటూ మనుషులు వచ్చి అవి పట్టుకుపోతారు, మనం పట్టుకెళ్ళినా కూడా. అది ఏం చేసుకుంటాను సార్, అవన్నీ ఫేక్ కరెన్సీ కదా.